హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఆనియన్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ బజ్జీలతో పాటు అల్లం చాయ్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. మరి తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ముక్కల్ని బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత చేయితో ఇలా ఒకదానికొకటి సపరేట్ చేయండి. ఇలా ఆనియన్స్ని సపరేట్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసి ఈ మసాలాలన్నీ కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోండి. మనం ఈ ఆనియన్స్ని కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్స్లోకి 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను, అలాగే 1-2 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా వేడి చేసి వేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. మనం ఆనియన్స్ని ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం కాబట్టి ఆనియన్లోంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. ఇంకా కొన్ని వాటర్ పడితే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. మనం ఈ బోండాల కోసం పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే ఈ బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం గట్టిగా కలుపుకుంటే లోపల ఉడకదు. అలాగే మనం లూజ్గా కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది పీల్చేస్తాయి బోండాలు. సో కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా బోండాల్లాగా రెడీ చేసి పెట్టుకోండి అన్నిటిని కూడా. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా డ్రాప్ చేయండి ఆయిల్లో. ఇలా అన్ని బోండాలను యాడ్ చేసిన తర్వాత వెంటనే వీటిని కదపకూడదండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా వేరొక వైపుకి టర్న్ చేసుకోండి. ఈ బోండాలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. స్టవ్ని ఎక్కువగా పెట్టినట్లయితే పైకి మంచి కలర్ వస్తాయి కానీ లోపలైతే ఉడకవండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా కూడా మంచిగా గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతాయి. అప్పుడు వీటిని తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఈ ఆనియన్ బోండా రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.